అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన పరమ తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన వారమంతా మిమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచారు. మాకంటే బలవంతులు, జ్ఞానవంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ప్రభా కాల గర్భంలో కలిసిపోతప్పటికీ ఏ అర్హత లేని మమ్మల్ని ప్రేమించి ప్రభా నీ సజీవమైన రెక్కల చట్నం కాచి కాపాడి మందిరం ఉంచినందుకు నీకు స్తోత్రాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నిక లేని మమ్మలను మీరు ఏర్పరచుకున్నారు, అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా తండ్రి, ఎక్కడెక్కడ ఉన్న మమ్మలను మీరు ఏర్పరచుకొని నీ విలువైన పరిచర్యలో మమ్మలను వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు. ఇప్పటికే ప్రభా తండ్రి ఎన్నో వందల ప్రసంగాలు ప్రభా మాకు వినిపించారు. ప్రభా తండ్రి ఎన్నో మాటలు మేము నేర్చుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి, ఈ వారము కూడా మేము సిద్ధపడుతుండగా మీరు మాతో నేరుగా మాట్లాడండి ప్రభా. మా ఆత్మీయ జీవితానికి కావలసిన అనేకమైన విషయాలు మాకు నేర్పించండి. ఎందరైతే ప్రభా శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారో వారందరి హృదయాలను మీరు తెరవండి. వారందరితో మీరు మాట్లాడండి ప్రభా. సమయోచితమైన జ్ఞానమును, వివేకమును, బుద్ధియు మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం నాకు నిండుగా అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా సైలెన్స్గా ఉండాలి. ప్రతి వారం చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఉండాలి. చాలా విలువైన సంగతులు దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి బైబిల్ తెరవండి. అందరూ అల్లరి చేయకండి, నిశ్శబ్దంగా ఉండండి. మనం దేవుని మందిరములో ఉన్నామని భయము భక్తి కలిగి ఉండవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. కీర్తనకారుడు దావీదు కీర్తన 26వ అధ్యాయము 2వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గ్రంథాన్ని మీరు పరిశీలించండి. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. దావీదు భక్తుడు దేవుణ్ణి ఏమని వేడుకుంటున్నాడో తెలుసా? యెహోవా, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరిశీలించి పరీక్షించుము. నిజంగా ఒక భక్తుడు దేవుణ్ణి వేడుకునవలసిన వేడుక ఏమైనా ఉన్నదా అంటే, నిజమైన భక్తుడు ఎలా అడుగుతాడు, ఎలా ప్రార్థిస్తాడు, ఎలా దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఏమన్నా తెలుసా? దేవా, ప్రభువా, నా కన్న తండ్రి, పరలోకపు తండ్రి, నన్ను పరిశీలించు ప్రభువా, నన్ను పరీక్షించు ప్రభువా. నేను భక్తుడుగా ఉన్నానో లేనో నువ్వు పరిశీలన చేయి, నువ్వు పరీక్షించు. ఎందుకు దేవుడే పరిశీలన చేయాలి? దేవుడే ఎందుకు పరీక్షించాలి? దేవుడే ఎందుకు భక్తుడు వేడుకోవాలి అంటే, అదే కీర్తన గ్రంథములో అండి అద్భుతమైన మాట మనకి కనిపిస్తుందండి. అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. క్షమించాలి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. అసలు దేవుణ్ణి యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుమని దావీదు భక్తుడు మాట్లాడడానికి కారణం ఏంటో మనము ఒకసారి తెలుసుకోగలిగితే, ఎందుకు ఆ మాట్లాడుతున్నాడంటే, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. దేవుడు ఎవరంట? అనంత జ్ఞానియగు దేవాది దేవుణ్ణి దావీదు భక్తుడు ఏమని వేడుకుంటున్నాడో తెలుసా? ప్రభువా, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ఎందుకు అని అంటే, ఇదిగో నేను 3వ వచనం చదువుతున్నాను. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఆయనే మన క్రియలను, మన భక్తి జీవితాన్ని, మన విశ్వాసాన్ని ఆయన మాత్రమే పరీక్షించగలడు. ఇంకెవరైనా ఉంటారంటే, మనం తెల్లబట్టలు వేసుకో కనపడవచ్చు, పాటలు పాడొచ్చు, గంభీరమైన స్వరంతో దేవుని వర్తమానం చెప్పొచ్చు, కానీ మన క్రియలను పరీక్షించేవాడు ఎవరంట? ఈ లోకంలో ఎవ్వరికి మనం కనబడకపోవచ్చు. మన క్రియల ద్వారా మనం నీతిమంతులుగా, మనం మంచివారుగా చలమనవచ్చు, కానీ మన క్రియలను పరీక్షించువాడు ఎవరంట?
నీ నా దేవుడు. ఎవరైనా? మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన సృష్టికర్త, మనల్ని పుట్టించినవాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. భూమికి పునాది వేసింది ఆయనే, ఆకాశములను కలుగజేసింది ఆయనే, నరుణ్ణి రూపించింది, లోకానికి పంపించింది ఆయనే. ఆయనే మన సృష్టికర్త, మన తండ్రి, మన దేవుడు. ఆయన మాత్రమే మన క్రియలను పరీక్షించువాడు గనక మనం ఎవరిని వేడుకోవాలి? నేను నీతిమంతుడిగా ఉండాలనుకుంటున్నాను, నేను మంచివాడుగా ఉండాలనుకుంటున్నాను, నేను భక్తిపరుడుగా ఉండాలనుకుంటున్నాను, నేను ఒక విశ్వాసిగా ఉండాలనుకుంటున్నాను, నేను ఒక మంచి ప్రార్థనాపరుడిగా ఉండాలనుకుంటున్నాను, నేను ఒక మంచి దైవ జ్ఞానములు ఎదగాలనుకుంటున్నానని మనము ప్రభువా నా క్రియలను పరిశీలించు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, ఎప్పటికెప్పుడు నాకు టెస్ట్ చేయి, చెక్ చేయి, నా జీవితం ఎలాగుందో పరిశీలన చేసి నన్ను చెక్కపరచు, నన్ను నిదానించు, నన్ను మంచి దారిలో నడిపించు. నా అడుగులు తడబడుతున్నాయేమో, నా అడుగులు తడబడకుండా మంచి అడుగులు నేను వేసేటట్టుగా నన్ను నీ వాక్యముతో సరిదిద్దు, పరీక్షించు, పరిశోధించు, పరిశీలించు ప్రభా, నా జీవితాన్ని పరిశీలించని దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట ఈరోజు సమాజంలో మనం కూడా అడగాలండి. మనం కూడా చెక్ చేసుకోవాలి. మనం కూడా దేవుణ్ణి పరిశీలించి ప్రభువా నన్ను పరీక్షించి ప్రభువా అని మనం ధైర్యంగా దేవుణ్ణి వేడుకోవాలి. కీర్తన గ్రంథం 139 అధ్యాయము, కీర్తన గ్రంథం 139 అధ్యాయము 2వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుందండి. మనం ఎక్కడ కూర్చుంటున్నామో ఆయనకి తెలుసు, మనం ఎక్కడ పడుకుంటున్నామో ఆయనకి తెలుసు, మన ఊహల్లో ఏమి ఆలోచించుకుంటున్నామో ఆయనకి తెలుసు, మన నోటిలో నుంచి ఏ మాట వస్తుందో ఆయనకు తెలుసు. చూద్దామా మాట ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి 139వ కీర్తన, కీర్తన గ్రంథం 139వ అధ్యాయము, 139వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. ఎవరికైనా తెలుసా? నేను ఎక్కడ కూర్చుంటున్నాను, నేను ఎక్కడ లేస్తున్నాను, నేను ఎక్కడ పడుకుంటున్నాను, ఎక్కడ నా పడక లెగిస్తున్నాను అని ఎవరికైనా తెలుసా? భక్తుడు మాట్లాడుతున్న మాట దావీదు భక్తుడు. నేను కూర్చునుట నీకు, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా మదిలోనికి, నా ఆలోచనలోనికి, నా మెదడులోనికి, నా హృదయంలోనికి ఒక ఆలోచన రాక మునిపే అది నీకు తెలుసు. నీకు తెలుసు, నువ్వు గ్రహిస్తున్నావు, నా పడకను పరిశీలిస్తున్నావు, నా నడకను పరిశీలిస్తున్నావు, నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అది ఏం మాట్లాడుతున్నామో ఆ మాట బయటికి రాక మునిపే, మన నోటులో నుంచి, మన నాలుకలో నుంచి ఒక మాట రాక మునిపే ఆ మాట ఏ మాట వస్తుందో మన దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. మనం ఏం మాట్లాడుతామో మన దేవునికి తెలుసు, మనం ఎక్కడ కూర్చుంటున్నామో మన దేవుడికి తెలుసు, మనం ఎక్కడ లెగిస్తున్నామో మనకు దేవుడికి తెలుసు, మనం ఎక్కడ నడుస్తున్నామో దేవునికి తెలుసు, ఎక్కడ పడుకుంటున్నామో మనకు తెలుసు, మన హృదయములో పుడుతున్న ఆలోచనలు కూడా ఆయనకి తెలుసు, మన మనసులో ఉన్నవి కూడా ఆయన తెలుసు. నీ మనసులోని నాకు తెలుసా? తెలీదు. నా మనసులోని నీకు తెలుసా? కానీ తెలీదు. కానీ నా మనసులో ఉన్నవి అన్నీ కూడా మన దేవునికి సమస్తము తెలుసు. అవి చెడ్డవైనా సరే, మంచివైనా సరే, ఏ ఊహించుకుంటున్నా, ఏం మాట్లాడుతున్నాం అన్నీ కూడా దేవునికి తేటగా కనబడతాయి అంటండి. తేటగా కనబడతాయి. మనం చేసినవన్నీ కూడా ఆయనకి తేటగా కనిపిస్తాయి. మన నోటిలో నుంచి ఒక మాట రాక మునిపే ఆ మాట ఏం వస్తుందో కూడా ఆయనకి ముందుగా తెలుసు. అందుకే మనం దేవుణ్ణి ఏమని అడగాలంటే, ప్రభువా నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు. చూడండి, ఏదైనా ఒక వస్తువు కొంటాం, జాగ్రత్తగా వినాలి. నేను ఒక కాంగు కొన్నాను. కాంగు కొనడానికి నేను షాప్కి వెళ్ళాను, షోరూమ్కి వెళ్ళాను. అది ఎక్కడైతే అమ్ముతారో షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళిన తర్వాత అది బాగుందా బాగులేదా చూసుకుంటానా లేదా? అలాగే అమృత నేను కూడా ఈ మైక్ కొనడానికి వెళ్ళాం. నిహారిక నేను వెళ్ళాం మైక్ కొనడానికి. నా చిన్న కూతురు నేను మైక్ కొనడానికి వెళ్ళాం. అక్కడ ఏ మైక్ బాగుంటుంది చూడండి. ఇది మైక్ ఎంత అందంగా ఉందో, చాలా అందంగా ఉంది కదా, చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుంది, మాట్లాడడానికి కూడా మంచి శబ్దాన్ని ఇస్తుంది కదా. నేను దీన్ని ఏమి చెక్ చేయకుండా నేను కొనేసుకుంటానా? కొనుక్కొని కదా చెక్ చేస్తానా? దాన్ని పరీక్షిస్తానా? మనం పెన్ను కొంటాం, ఆ పెన్ను రాస్తుందో లేదో మనం రాస్తామా పేపర్ మీద? అమ్మా పెన్ను కొంటారా? మీరు స్కూల్లో హోంవర్క్లు రాసుకోవడానికి పెన్ను కొంటారు కదా, ఆ పెన్ను రాస్తుందో రాయలేదో ముందు ఏం చేస్తారో
పరీక్షిస్తారు కదా, పరీక్షిస్తారు. ఒక బండి కొన్నా, ఏదైనా వ్యాపారం చేసినా, ఒక ఇల్లు కొన్నా, బట్టలు కొన్నా, చెప్పులు కొన్నా, ఏ వస్తువు కొన్నా దాన్ని మనం ఏం చేస్తామంట? పరీక్షిస్తాం. ఇది పనిచేస్తుందా లేదా? ఈ మైక్ పనిచేస్తుందా లేదా? ఈ వాచ్ పనిచేస్తుందా లేదా? ఈ మొబైల్ పనిచేస్తుందా లేదా? ఏదైనా ఒక వస్తువు కొంటే ఇది ఎక్కువ కాలం మల్లుతుందా లేదా అని మనం ఏం చేస్తాం? దాన్ని పరీక్షిస్తాం. దాన్ని పరిశీలన చేస్తాం. అసలు దాని ఏంటి? అసలు దాని విధానం ఏంటి? అది ఎన్ని రోజులు పనిచేస్తుంది? అది ఎంతకాలం పనిచేస్తుంది? అని ప్రతి దాన్ని మనం పరిశీలన చేస్తామా? పరీక్షిస్తాం కదా! పరీక్షిస్తాం. ఒక ఒక ఆయన కూడా అండి ఎద్దులు కొనడానికి వెళ్ళాడంటండి. 5 జతల ఎడ్లు కొన్నాడంట. 5 జతల ఎద్దులను కొన్నాడాయన. వాటిని పరీక్షిస్తున్నాడంట. మరి ఎడ్లు కొనేటప్పుడు అవి పనికొస్తాయో లేదో అవన్నీ గూడా పరిశీలన చేసుకోవాలి కదా! పరీక్షించుకోవాలి కదా! పరీక్షించుకుంటేనే కదా మనం పెట్టిన పెట్టుబడికి రాబడొస్తుంది. అమ్మ నా వైపు చూడాలి అందరూ. ఒక వస్తువు గానీ, ఒక వ్యాపారం గానీ ఏదైనా ఒకటి కొనేటప్పుడు దాన్ని మనం పెట్టుబడి పెడుతున్నామంటే దానికి రెట్టింపు ఆదాయం మనం వస్తేనే మనం పెట్టుబడి పెడతాం. దానికి ముందు మనం ఏం చేస్తాం? పరీక్షిస్తాం. చూడండి మన మత్స్యకారులందరూ వేటలకెళ్తారు కదా! వేటలకెళ్ళేటప్పుడు ఆ బోటు కొనేటప్పుడు ఎన్ని టెస్టులు చేస్తారో తెలుసా దానికి? ఎన్ని చెక్ చేస్తారో తెలుసా? దాని బలంగా ఉందా లేదా? ఆ ఫైబర్, మేట, అంగులు అన్నీ బలంగా ఉన్నాయా లేదా? గుద్దుతారు, కాలుతో తన్నుతారు, తొక్కుతారు, అలా అంటారు, ఇలా అంటారు. ఇంజిన్ దగ్గరికెళ్తారు, మెకానిక్ తీసుకొస్తారు, రకరకాలుగా చూస్తారు, అన్నీ చూస్తారు. ఇది బలమైన బోటు కదా? ఈ ఇంజిన్ కండిషన్‌గా ఉందా? కండిషన్ తప్పిందా? అని ప్రతీదిని కూడా మనం ఏం చేస్తామంట? పరీక్షిస్తాం. నేను అడుగుతున్నాను, ఒక ఇల్లు కొనేటప్పుడు దాన్ని పరీక్షిస్తున్నాం కదా! ఆ ఇల్లు ఎంత రేటుకెళ్తుంది? ఆ స్థలం ఎంత రేటుకెళ్తుంది? అక్కడ భూమి ల్యాండు వాల్యూ ఎంతకెళ్తుంది? ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం. ఏంటి వేసుకునే బట్టల దగ్గర నుంచి, చేసుకునే వ్యాపారాల దగ్గర నుంచి ప్రతి దానిని కూడా మనం పరీక్షిస్తాం. ఏదైనా పరీక్ష లేకుండా ఏ వస్తువుని మనం కొనం. ఈ స్థలం కొనాలంటే దీన్ని పరీక్షిస్తాం. ఈ భూమి మంచిదా? లేకపోతే ఇక్కడ రేట్ ఎంతకెళ్తుంది? లేకపోతే ఈ మైకు, ఈ మొబైలు, ఇవన్నీ సామాగ్రి బాక్సులు కానీ, సౌండ్ కానివ్వండి, ఏదైనా బోట్ కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఒక మోటార్ సైకిల్ కానివ్వండి, కారు కానివ్వండి, ఆటో కానివ్వండి. ఒక ఆటో కొనేటప్పుడు ఎంతమందిని అడుగుతారో తెలుసా? ఆటో డ్రైవర్లు ఎంతమందిని అడుగుతారో తెలుసా? అది పనిచేస్తుందా లేదా? కండిషన్‌గా ఉందా లేదా? దానికి ఏమైనా రిపేర్స్ ఉన్నాయా? అవన్నీ ప్రతీది కూడా మనము అడిగి పరీక్షించి దాన్ని కొంటాం కదా! కానీ దేవుడు నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఓ విశ్వాసీ, నువ్వు విశ్వాసిగా ఉన్నావో లేవో ఎప్పుడైనా నువ్వు పరీక్షించుకున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. ఈ 2025వ సంవత్సరంలో ఈ మే నెలలో 25వ తేదీన ఈ ఆదివారపు ఆరాధనలో ఉదయకాల సమయంలో దేవుడు నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. ఓ విశ్వాసీ, క్రైస్తవుడినని, క్రీస్తుని వెంబడిస్తున్నానని, రక్షణలో నేను కొనసాగుతున్నానని, క్రీస్తు రక్తంలో నేను కడగబడ్డానని, నేను దేవుని బిడ్డనని చలామణవుతూ దేవుని మందిరములో నేను ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, పాటలు పాడుతూ, మోకరిస్తూ, విజ్ఞాపన చేస్తూ, ఆరాధన చేస్తున్నా ఓ విశ్వాసీ, నువ్వు విశ్వాసిగా ఉన్నావో లేవో ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? బోటు కొనేటప్పుడు పరీక్షిస్తున్నావు, ఆటో కొనేటప్పుడు పరీక్షిస్తున్నావు, వాహనం కొనేటప్పుడు పరీక్షిస్తున్నావు, ఇల్లు కట్టేటప్పుడు పరీక్షిస్తున్నావు, పెయింట్లు వేసేటప్పుడు పరీక్షిస్తున్నావు. ప్రతి దానికి కూడా నువ్వు టెస్ట్ చేసి, పరీక్ష చేసి కొంటున్నావు కనుక నువ్వు విశ్వాసగా ఉంటున్నావు అని చెప్పుకుంటున్నావా? నీవు నిజంగా విశ్వాసగా ఉన్నావో లేవో నీకు నీవే ఎప్పుడైనా పరీక్షించుకున్నావా అని దేవుడు అందరితో పాటు నన్ను కూడా అడుగుతున్నాడు. చూద్దామన్నమాట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. నేను ముగిస్తాను ఒక పావుగంటలో. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నేను జాగ్రత్తగా చదువుతున్నాను. మీరు కూడా బైబిల్ తీర్చి ఏ మాట ఉందో లేదో మీరు చూడండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో. ఎవరితో మాట్లాడుతున్నాడు? సార్వత్రిక సంఘంతో దేవుడు నేరుగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇది నా మాట కాదండి.
ఇదిగో క్రీస్తు రక్తంలో కడగబడుతున్న క్రైస్తవుడిగా పిలబడుతున్న నేను విశ్వాసిగా ఉన్నానో లేదో నాకు నేను పరీక్షించుకోవాలని నా మాటగా నేను చెప్పట్లేదు. దేవుడు నీతో చెబుతున్నాడు, దేవుడు నాతో చెబుతున్నాడు. నేను విశ్వాసిగా ఉన్నానో లేదో మనమే ఏం చేసుకోవాలంట అమ్మా, మనమే ఏం చేసుకోవాలంట, పరీక్షించుకోవాలి. ఇదిగో నేను విశ్వాసము దేవుడికి నేను రీచ్ అవుతానా, నా విశ్వాసము దేవునికి నచ్చుతుందా, నా విశ్వాసము దృఢమైనదేనా, నా విశ్వాసము బలమైనదేనా, నా విశ్వాసములో ఏమైనా లోపాలు ఉన్నాయా, నా విశ్వాసంలో ఏమైనా కొలతలు ఉన్నాయా, నా విశ్వాసంలో ఏమైనా దేవుడు బాధపడుతున్నాడా, నా విశ్వాసంలో ఏమైనా నేను ఎదుటి వారికి హాని చేస్తున్నానా, నా విశ్వాసంలో ఏమైనా నేను ఎవరికి నచ్చనినట్టుగా నేను బ్రతుకుతున్నానా, నా భక్తి జీవితము వల్ల అనేక మందికి నేను వ్యతిరేకంగా ఉంటున్నానా, అసలు నా విశ్వాసము దేవునికి నచ్చిందేనా అని ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలో తెలుసా, పరీక్షించుకోవాలి. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. మనం పరీక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి. నేను విశ్వాసంగా ఉన్నానా లేదా, నా పాట దేవునికి నచ్చుతుందా, నా మాట దేవునికి నచ్చుతుందా, నా వాక్యం దేవునికి నచ్చుతుందా, నా ప్రార్థన దేవునికి నచ్చుతుందా, నా భక్తి దేవునికి నచ్చుతుందా, నా క్రైస్తవ్యము దేవునికి నచ్చుతుందా, నా రక్షణ దేవునికి నచ్చిందా, నా భక్తి దేవునికి నచ్చిందా, నా విశ్వాసము దేవునికి నచ్చుతుందా లేదా అని ఎప్పటికప్పుడు మనము పరీక్షించుకునే వాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని బిడ్డ, నిజమైన దేవుని వెంబడిస్తున్న నిజమైన క్రైస్తవుడు ఎవరంటే ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. అయ్యో ఈరోజు దేవునికి నచ్చుతానా, అయ్యో ఈ పాట దేవునికి నచ్చుతుందా, అయ్యో ఈ మాట దేవునికి నచ్చుతుందా, అయ్యో ఈ వాక్యం దేవునికి నచ్చుతుందా, అయ్యో ఈ ప్రవర్తన ఈ భక్తి జీవితం దేవునికి నచ్చినట్టుగా నేను ఉంటున్నాను. ఇప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలండి. రెండో మాట నేను చెబుతున్నాను. రెండో మాట అండి, ప్రేమలో చాలా కల్తీలు ఉంటాయి. ప్రేమలో కూడా చాలా కల్తీలు ఉంటాయి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయము 8వ వచనంలో ఒకసారి మీరు చూడగలిగితే, అదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. ఆ మాట చదువుతున్న జాగ్రత్తగా వినండి. ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేతే మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మన ప్రేమ యథార్థమైనదో కాదో మనం పరీక్షించుకోవాలండి. నా భార్య మీద చూపిస్తున్న ప్రేమ అది యథార్థమైనదేనా, నా భర్త మీద చూపిస్తున్న ప్రేమ అది యథార్థమైనదేనా, నా పిల్లల మీద నేను చూపిస్తున్నాను కదా ఆ ప్రేమ యథార్థమైనదేనా, అంతకంటే ప్రాముఖ్యమైనది నా దేవుని మీద నేను చూపిస్తున్న ప్రేమ యథార్థమైనదా కాదా అని ఎప్పటికప్పుడు నేను ఏం చేసుకోవాలి. అర్థం అవట్లేదు మీకు వాక్యం? పరీక్షించుకోవాలి. ప్రతి మాటకి నేను చెప్తున్నాను, పరీక్షించుకోవాలి. నా విశ్వాసము పరీక్షించుకోవాలి, నా ప్రేమను కూడా చెప్పాలి. అమ్మ నా వైపు చూడాలి. ఏం చెప్తున్నాను వాక్యం? నా వైపు మాత్రమే చూడండి. మొత్తం అన్ని పెన్నులు తీసుకో, అందరి దగ్గర తీసుకో పెన్నులు. వాక్యం వినండి. వాక్యమే మనుషులను బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. మన ఆలోచనలు ఎటువైపు వెళ్ళిపోకూడదు. చూడండి, కొత్త వాళ్ళు వచ్చారా, కొత్త పిల్లలు వచ్చారు, ఎంత చక్కగా వింటున్నారు తెలుసు వాక్యాలు. చక్కగా పాటలు పాడుతున్నారు, చక్కగా కూర్చుంటున్నారు, క్రమశిక్షణ కలిగి ఉన్నారు, బైబిల్ చక్కగా తెరిచి ప్రతి వాక్యాన్ని చూస్తున్నారు. మీరు కూడా చూడాలి, చక్కగా వినాలి, అల్లరి చేయకుండా ఉండాలి. నా ప్రేమ యథార్థమైనదా కాదా అని ఎప్పటికప్పుడు నేను పరీక్షించుకోవాలండి. ఈరోజు స్వార్థ ప్రియులు ఎక్కువైపోతున్నారు కదా. భర్త ప్రేమలో మోసము, భార్య ప్రేమలో మోసము, తల్లిదండ్రుల ప్రేమలో మోసము, పిల్లలు చూపించే తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమలో మోసం. నేను క్రైస్తవుడును, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను, నేను క్రైస్తవురాలను, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను మారుమనసు పొందాను, నేను క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తున్నానని భ్రమలో బ్రతుకుతూ నేను దేవుణ్ణే ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ దేవుని స్థానాన్ని వేరే వారికి ఇచ్చి ప్రథమ స్థానముగా దేవుని ప్రేమను వాటిని పంచిపెడుతున్నామే. మన ప్రేమ నిజమైనదైతే ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో నుంచి, నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి ఏంటో తెలుసా?
దానికి రుజువు ఏంటో తెలుసా? నేను దేవుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తున్నాను, మనస్ఫూర్తిగా దేవుని కొనియాడుతున్నాను అనడానికి దానికి నిర్వచనం ఏంటో తెలుసా? ఆయన మాటల ప్రకారంగా బ్రతకడమే దేవుని ప్రేమించడం. నా వైపు చూడాలి, నా వైపు మాత్రమే చూడాలి. నేను అడుగుతున్నాను, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, కరెక్ట్గా సమాధానం చెప్పాలి. నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నాను విషయం నాకు తెలియాలంటే ఏం చేయాలి తెలుసా? దానికి నిర్వచనం ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయడమే దేవుని ప్రేమించడం. దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల ప్రకారంగా బ్రతకడం, ఆ మాటల ప్రకారంగా అనుసరించడమే దేవుణ్ణి ప్రేమించడం. ఒకవేళ ఆ మాటల ప్రకారంగా మనం బ్రతకకపోయినా, ఆ మాటలు మనం అనుసరించకపోయినా, ఆ మాటలు మనం పెడచెవిన పెట్టినా, ఆ మాటలు మన హృదయంలోనికి పంపించకుండా మన ఆలోచనలు వేరే చోట ఉన్నా మనం ఎవరిని ప్రేమిస్తున్నాము? దేవుని ప్రేమించట్లేదు. పొర పగిలిపోద్ది. పని చేయట్లేదా? ఇంత గొంతు చించుకొని ఇంత అర్థమయ్యే విధంగా నేను చెబుతున్నాను కదా, సగ్గా సమాధానం చెప్పాలి. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వినేటప్పుడు శ్రద్ధాశక్తులతో ఎవరైతే వింటారో రానున్న రోజుల్లో వారి భవిష్యత్తు బాగుంటుంది. నేను ప్రారంభంలో చర్చికి వెళ్ళే ప్రారంభంలో వాక్యం ఎంత ఇంట్రెస్టింగ్ వినేవాడిని తెలుసా? ఒక నోట్బుక్ తీసుకొని పెన్ను తీసుకొని చక్కగా ఏమైతే సేవకుడు చెబుతున్నాడో అవన్నీ కూడా బుక్ మీద ఎక్కించేసేవాడిని. శ్రద్ధగా వినేవాడిని, ముందు కూర్చుండేవాడిని, అల్లరి చేసేవాడిని కాదు, ఎవరితో మాట్లాడేవాడిని కాదు, ముందు వెళ్ళిపోయేవాడిని, ముందు వరుసలో కూర్చుండేవాడిని, చక్కగా వాక్యాన్ని వినేవాడిని. ఇప్పటికీ కూడా ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళినా ఒకవేళ నాకు టైం ఏమైనా లేటుగా వెళ్తే వెనకాల కూర్చుంటాను, కానీ నాకు అవకాశం ఉంటే నేను ఎదురే కూర్చుంటానండి. ఎవరైతే వాక్యాన్ని వింటారో దేవుడు ఖచ్చితంగా వారికి అర్థమవుతాడు. మన ప్రేమ నిజమైనదో కాదు మనము ఇప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. మన ప్రేమలో యథార్థత ఉండాలి. మన ప్రేమలో ఏముండాలి? అలా చెప్పాలి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. మన ప్రేమలో యథార్థత ఉండాలి. మన ప్రేమలో స్వార్థం ఉండకూడదు, మన ప్రేమలో అసూయ ఉండకూడదు, మన ప్రేమ డంబముగా ఉండకూడదు, మన ప్రేమ వల్ల ఎదుటివారికి ఇబ్బందికరంగా ఉండకూడదు. మన ప్రేమ యథార్థమైనది ఉన్నదో లేదో ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనము దాన్ని పరీక్షించుకోవాలి. చాలా గుడ్ గర్ల్, ఎలాంటి అమ్మాయి పుడితే ఎంత బాగుందో నాకు. చూడు, చక్కగా మాట్లాడుతుంది, చక్కగా పాటలు పాడుతుంది, చక్కగా వింటుంది వాక్యం, చక్కగా బైబిల్ ప్రతి వచనాన్ని బైబిల్ తీసి చదువుతుంది. 7th క్లాస్ చదువుతున్నారు, సిగ్గులేదు మీకు? 6th క్లాస్ చదువుతున్నారు, సిగ్గులేదు? 9th క్లాస్కి వెళ్తుంది దేవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట చూద్దాం. అదే అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. మీరు నవ్వించడానికి ఒక మాట అన్నాను, సీరియస్గా కాదా తల్లే? అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తీసారా బైబిల్? అందరూ బైబిల్ తీయండి, అందరూ బైబిల్ తెరవండి, బైబిల్ తెరిచి ఈ మాటలు మీరు చూడండి. గలతీయుల పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించు చూచుకొనవలెను. మనం ఏం పని చేస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన నడవడికి ఎలా ఉంటుంది, మన పాట ఎలా ఉంటుంది, మన భక్తి ఎలా ఉంటుంది, మనం వెళ్ళే చోటు ఎలా ఉంటుంది, మనం చేసే పనిలోనూ న్యాయం ఉందా? అది ఏ వరకైనా కష్టపడడానికి బయటికి వెళ్తున్నామా? ప్రతి దానిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? పరిశీలిస్తాడు. అప్పుడు మనం దానికి పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? ఏం పరీక్షించుకోవాలి తెలుసా? ప్రతి ఒక్కరూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే, చూడండి, మనం చేసే పనులు కొన్ని దేవుణ్ణి అవమానకరంగా చేసే పనులు ఉంటాయి. కొన్నిసార్లు మనం చేసే పనులు దేవునికి బాధకి గురి చేస్తాయి, దేవుని బాధని గురి చేస్తాయి, దేవునికి ఆ బాధనే మిగులుస్తాయి. దేవుడు కొన్నిసార్లు మనం చేసే పనిని బట్టి ఏడుస్తాడు తెలుసా? దేవుడు ఏడుస్తాడని ఎప్పుడైనా విన్నారా? దేవుడు ఏడుస్తాడు తెలుసా? ఎవరిని బట్టి తెలుసా? మనం చేసే చెడ్డ పనులను బట్టి, మనం చేసే చెడ్డ మాటలను బట్టి, మనం చేసే చెడ్డ కార్యాలను బట్టి, మనం చేసే చెడ్డ పనులను బట్టి దేవుడు చాటుకెళ్ళి ఏడుస్తాడంట. మనలో ఉన్న గర్వాన్ని బట్టి, మనలో ఉన్న అసూయను బట్టి, మనలో చల్లారిపోతున్న ప్రేమను బట్టి దేవుడు మన పక్షాన మన గుర్తు తెచ్చుకొని, మనల్ని జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చాటుకి వెళ్ళి
ఏడుస్తున్నాడు. చాటికి వెళ్ళి ఏడుస్తున్నాడు దేవుడు. దేవుణ్ణి ఏడిపిస్తే అది మనకి మంచిదేనా? దేవుణ్ణి ఏడిపిస్తే మనకు మంచిదేనా? మంచిది కాదు, అది క్షేమం కాదు. మన వల్ల దేవుడు బాధపడితే, మన వల్ల దేవుడు ఏడిస్తే, మన వల్ల దేవుడు కృంగిపోతే, మన వల్ల హృదయంలో తపన పడితే, సంతాపన పడితే, బాధపడితే, వేదన పడితే అది మనకి మంచిది కాదు, మనకి క్షేమం కాదు, మన కుటుంబానికి కాదు, మన భక్తి జీవితానికి కాదు, మన గ్రామానికి కాదు, మన రాష్ట్రానికి కాదు, మన దేశానికి కూడా అది మంచిది కాదండి. దేశమంతా చూసి దేవుడు ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాష్ట్రం అంతా చూసి దేవుడు ఆనందించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని, మన వీధులు, మన ఊరిని, ఈ మూలపేటను చూసి కూడా దేవుడు ఆనందించాలి. అప్పుడే ఊరికి క్షేమం కలుగుతుంది. ఎగేసుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తుంది కరోనా, మరలా పరిగెట్టుకుంటూ ఎగేసుకుంటూ ఎవరిని మిరింగిదినా అని వస్తున్నాడు కరోనా మరో రూపం దాల్చుకొని. ఎంతోమంది, వేల మంది, లక్షల మంది చనిపోయారే. మరలా వస్తున్నాడు. ఎంతమందిని తీసుకువెళ్ళిపోతాడో, ఎంతమంది మరణిస్తారో మనకు తెలియదండి. కరోనా వల్ల ఎంత భయంకరమైన వ్యాధులకి ఎంతోమంది కోట్లకి అధిపతులు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, బలవంతులు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారండి. ఎందుకో తెలుసా? మన ఊరిని బట్టి, ఈ మూలపేటని బట్టి దేవుడు ఏడవకూడదు. ఈ మూలపేటని బట్టి దేవుడు సంతోషించాలి. ఈ మూలపేటని బట్టి దేవుడు ఆనందించాలి. మన కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషించాలి. మన కుటుంబాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. ఇదిగో నా కుటుంబం, నా పిల్లలు, నా బిడ్డలు, నా భక్తులు, నా విశ్వాసులు అని దేవుడు మనం చూసి గొప్పగా మాట్లాడుకోవాలి. పరలోకంలో తన దూతలతో గొప్పగా చెప్పాలి మన కోసం. అలా చెప్తున్నాడా? ఏడుస్తున్నాడండి. ఏడుస్తున్నాడు. నా పనులను చేసిన దానిని బట్టి, నా కార్యాలను బట్టి దేవుడు చాటిని ఏడుస్తున్నాడండి. మనం చేసే పనులను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఇది దేవునికి నచ్చుతుందా? ఈ పని వల్ల దేవుడికి మెప్పు పొందుతున్నాడా? ఈ పని వల్ల దేవునికి అవమానం కలుగుతుందా అని ఎప్పటికప్పుడు మనం చేసే ప్రతి పనిపాటల్లోనూ పరీక్షించుకోవాలి. ఇంకొక మాట నేను చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇతర విశ్వాసుల కంటే మనము మంచివారం అనుకుంటే, లేక వారికన్నా మన పరిచర్య గొప్పదనుకుంటే అది గర్వానికి దారితీస్తుందంట. మరొకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్త వినాలమ్మా, నా వైపు చూడండి. ఏంటి? ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి కంటే నేను మంచోను, ఆ వ్యక్తి కంటే నేను గొప్పదాన్ను, ఆ వ్యక్తి కంటే బాగా పాడుతున్నాను, బాగా ప్రార్థన చేస్తున్నాను, బాగా వాక్యం చెప్తున్నాను, బాగా బ్రతుకుతున్నాను, బాగా భక్తిపరును, మంచి విశ్వాసని. అలాగే ఎదుటివారిని పరిచర్యను చూసి ఆ పరిచర్యతో పోల్చుకుంటూ నా పరిచర్య చాలా గొప్పది, నా పరిచర్య ఉన్నతమైనది, నా పరిచర్య శ్రేష్టమైనది, నా పరిచర్య పరిశుద్ధమైనది అని మనం గర్వంగా మాట్లాడుకుంటే, ఆ మాటలు మన ఆలోచనలో ఉంటే అది గర్వానికి దారితీస్తుంది. బీ కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. మనము మన కోసం ఎవరు సాక్ష్యం చెప్పాలి? నేను మంచోడిని, నా పరిచర్య మంచిది, నా పరిచర్య యథార్థమైనది, నా పరిచర్య శ్రేష్టమైనది, నా పరిచర్య దేవునికి నచ్చుతుందని ఎవరు చెప్పాలి మన కోసం? దేవుడు చెప్పాలి. చూడండి, ఆ మాట నేను చూపించి కొంచెం ముందుకెళ్ళి నా మాటలు ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు గాని, ఎవరు మెచ్చుకోవాలంట? ఎవరు మెచ్చుకోవాలి మనలను? మన విశ్వాసం చూసి ఎవరు మెచ్చుకోవాలి? మన పరిచర్యను చూసి ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? దేవుడే మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ఆ పరిచర్య చూసావా? నేను ఎంత పరిచర్య చేస్తున్నాను తెలుసా? నా పరిచర్య ఎంత యథార్థమైనదో తెలుసా? నా పరిచర్య ఎంత శ్రేష్టమైనదో తెలుసా? నా పరిచర్యలో స్వార్థము లేదు, నా పరిచర్యలో కల్మషం లేదు, నా పరిచర్యలో అసూయ లేదు అని నేను డప్పు కొట్టుకోకూడదు. నా కోసము నా ప్రభువు చెప్పాలి. ఇదిగో మూలపేటలో యేసుక్రీస్తు ప్రార్థన మందిరమైన పరిచర్య శ్రేష్టమైనది, నమ్మకమైనది, యథార్థమైనది, నాకు నచ్చే పరిచర్య అని దేవుడు మన కోసం చెప్పిన రోజే మనం యోగ్యులుగా ఎంచబడతాం.
మనకు మనమే యోగ్యులము, మనకు మనమే గొప్పవారు, మనకు మనమే వారికంటే విశ్వాసుల కంటే నా విశ్వాసులే గొప్పవారు, వారికంటే నా పరిచర్య గొప్పది, వారికంటే నా సంఘమే గొప్పది, వారికంటే భక్తి జీవితం నా భక్తి జీవితమే గొప్పది అని ఎదుటి వారితో కంపేర్ చేసుకొని మనం కొలతలు వేసుకోకూడదు. దేవుడు మన కోసం సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు మన కోసం సాక్ష్యం ఇవ్వాలి. మన కోసం దేవుడు ఎవరితో మాట్లాడించాలి. మన కోసం గొప్పగా దేవుడు పలుకులు పలికించాలి. అదే నిజమైన యోగ్యత. వాడే నిజమైన యోగ్యుడు. అలాంటి యోగ్యత ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడండి. ఇంకో మాట నేను చూపిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. ఇది కూడా మనము ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలండి. నేను చెబుతున్న మాటలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలి. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. దేవునికి చిత్తం ఒకటి ఉంది. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇదిగో భూమి మీద పంపించిన మనల పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక వేసుకున్నాడు మన పట్ల. ఆ చిత్తం ఏదో, దేవుడు నా పట్ల ఏం ఆశ కలిగి ఉన్నాడో, ఆయన చిత్తం ఏంటో మనం పరీక్షించుకోవాలండి. అలా పరీక్షించుకుంటామా? ఏం పరీక్షించుకుంటాం? పెన్న రాస్తుందా లేదా పరీక్షించుకుంటాం. మైక్ పని చేస్తుందా లేదా పరీక్షించుకుంటాం. చేస్తున్న బోటు పని చేస్తుందా లేదా పరీక్షించుకుంటాం. తిరుగుతున్న ఆటో నడుపుతున్నాం కదా, ప్యాసింజర్స్ ఆటో నడుపుతారు కదా, ఈ ఆటో కండిషన్గా ఉందా లేదా పరీక్షించుకుంటాం. ఇంట్లో ఏదైనా సామాగ్రి కొంటే దాన్ని పరీక్షించుకుంటాం. ఏదైనా వస్తువులు కొంటే దాన్ని పరీక్షించుకుంటాం. ఒక బట్టలు కొంటే దాన్ని పరీక్షించుకుంటాం. చెప్పులు గిప్పులు అన్నీ కూడా, తిరిగే వాహనాలు తెగించి అన్నీ కూడా మనం పరీక్షించుకుంటాం. కానీ నా విశ్వాసాన్ని ఎప్పుడైనా నేను పరీక్షించుకున్నానా? నా ప్రేమ యథార్థమైనదో కాదో అని ఎప్పుడైనా పరీక్షించుకున్నానా? అసలు దేవుని చిత్తం నా పట్ల ఏమై ఉన్నదో అని ఎప్పుడైనా పరీక్షించుకున్నానా? అసలు దేవుని ఉద్దేశం ఏంటి? అసలు ఈ లోకానికి ఎందుకు పంపించాడు? అయ్యో, ఇన్ని కోట్ల ప్రజలు ఉన్నారే, నన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడు? నన్నే ఎందుకు రక్షణ నడిపించాడు? నాకే ఇంత తలంతునిచ్చాడు, నాకే ఇంత టాలెంట్ని ఇచ్చాడు, నాకే ఇంత వాక్యం చెప్పగలిగిన తలంతునిచ్చాడు, పాటలు పాడగలిగిన తలంతునిచ్చాడు, పాటలు రాయగలిగిన తలంతునిచ్చాడు అని మనం ఏం చేయాలి? అసలు దేవుని చిత్తం నా పట్ల ఏమై ఉన్నది? ఆ ఉద్దేశం ఏంటి? ఆయన ప్రణాళిక ఏంటి అని మనం ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకుని వాడే నిజమైన క్రైస్తవుడు. కొన్ని మాటలు ఉన్నాయి. వచ్చే వారం అద్భుతమైన ప్రసంగం ద్వారా వచ్చే వారం నేను కొన్ని మాటలు మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను. మీకు నేర్పిస్తూ నేను నేర్చుకుంటున్నాను. మన గురువు ఎవరు అంట? యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. నేర్పించిన వాడు ఆయన, నేర్చుకున్నవారు మనము. ఏం నేర్చుకున్నాం ఈరోజు? మనం ఏం నేర్చుకున్నాం తెలుసా? మనము విశ్వాసులముగా ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే దావీదు భక్తుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో, ప్రభువా యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ఆ భక్తుడి మాట మనం కూడా పలకాలి. ప్రభువా, నేను విశ్వాసగా ఉన్నానో లేదో నాకు నేను పరీక్షించుకుంటున్నాను, సహాయం చేయి. ప్రభువా, నా ప్రేమలో యథార్థత ఉన్నదా లేదో అని నేను ఎప్పటికప్పుడు నేను పరీక్షించుకుంటున్నాను. ఏది నిజమైన ప్రేమో నాకు తెలియచేయి, ఎలా ప్రేమించాలో, ఏది యథార్థమైన ప్రేమో నాకు నేర్పించు అని నేర్చుకోవడానికి, పరీక్షించుకోవడానికి ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. ఇంకొక విషయం చెప్పనా? అసలు మనం చేసే పనిలో పరీక్ష ఉందా? మనం చేసే ప్రతి పనిలో కూడా, ప్రభువా నేను ఈ పని తలపెడుతున్నాను, ఈ పని చేస్తున్నాను, ఈ చదువు చదువుతున్నాను, ఈ జాబ్ చేస్తున్నాను, ఈ డ్యూటీ చేస్తున్నాను, ఈ వర్క్లు చేస్తున్నాను, నా కుటుంబంలో ఉన్న ప్రతిదానికి కూడా నాకు నేను ఎప్పటికప్పుడు నేను పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కనుక నాకు నువ్వు నేర్పించు. అంత మాత్రమే కాదు, అసలు నీ చిత్తం ఏమైంది నా పట్ల? ఎప్పుడైనా అడిగామా? నేను చాలాసార్లు అడిగాను, ప్రభువా అసలు ఏంటి ప్రభువా నా పరిచర్య విధానం కానీ, నా భక్తి జీవితం ఏంటి, నేను ఎలా ఉండాలనుకుంటున్నా ప్రభువా, నేను ఎలా మలచాలనుకుంటున్నా ప్రభువా, నువ్వు ఎలా నడిపించాలనుకుంటున్నా ప్రభువా, దానికి అన్నికి నేను రెడీగా ఉన్నాను ప్రభువా. నాకున్న ప్రతి ఇరుకులను, అన్ని ఆటంకంలో మీరు తొలగించండి, నన్ను నీ చిత్తములో నడిపించండి ప్రభువా. నీ చిత్తానికి నేను తల వంచుతున్నాను ప్రభువా.
నీ చిత్తంలో నేను ఉన్నాను ప్రభా. నీ చిత్తం నాకు తెలియచేయండి. నా పట్ల నీ ఉద్దేశాలేంటో, నీ ప్రణాళికలేంటో నాకు తెలియచేయండి. అలాంటి వారి పరిచర్యలతోటి, అలాంటి సేవకులతోటి, అలాంటి రోషం కలిగిన వారు, అలాంటి పరిశుద్ధతలు కలిగిన పరిచర్యలు చేస్తున్న సేవకులతో నా జర్నీ చేయాలనుకుంటున్నాను ప్రభు అని ప్రతిసారి నేను ప్రార్థన చేస్తున్నానండి. ఒక మంచి సేవకుని పరిచించి, ఒక మంచి సహవాసం నాకు పరిచించి, మంచి విశ్వాసం నాకు పరిచించే ప్రభా, యథార్థమైన పరిచర్య, యోగ్యమైన పరిచర్య నీ దగ్గర భలే నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే మంచి పరిచర్య నాకు అప్పగించు. దానికి నేను తల వంచుతున్నాను ప్రభా. నీ చిత్తానికి నేను తల వంచుతున్నానని ఎప్పటికప్పుడు నేను పరిశీలన చేస్తున్నాను. కొన్నిసార్లు తప్పటడుగులేసినా, కొన్నిసార్లు ఆలోచనలు మారిపోయినా, మరలా దేవుడు తన పరిశుద్ధమైన లేఖనముల ద్వారా మనల్ని సరిచేస్తూ, పరీక్షిస్తూ, మనం బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, మనం తప్పటడుగులన్నీ సరిచేస్తూ మంచి నడవడికని మనకు నేర్పిస్తున్న దేవాది దేవునికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. మన భక్తి జీవితాన్ని పరీక్షించుకోవాలి, మన ప్రేమ పరీక్షించుకోవాలి, మన చిత్తం దేవుని చిత్తం ఏమైనదో మనం పరీక్షించుకోవాలి, మన పనిపాట్లు దేవునికి నచ్చుతాయో అన్నీ పరీక్షించుకునే నాడే వాడే నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు. అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు నేను పరీక్షించుకోవాలి. ఇగో నేను ఈరోజు విశ్వాసగా నేను ఉన్నానా లేదా అని పరీక్షించు. ఇదిగో నేను ఈరోజు యథార్థమైన ప్రేమతో నేను ఉన్నానా, దేవుని యథార్థమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఎప్పటికప్పుడు ఎన్నైతే దేవుడు మాటలు చెప్పాడు ఈ సమయంలో, ఈ కొద్దిపాటి సమయంలో, ఇవన్నీ కూడా దేవునికి నచ్చే విధంగా ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకొని దేవుని మాత్రమే మహిమపరిచే విధంగా మన భక్తి జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్నపాటి ప్రార్థించడం అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధమైన దేవాని ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని ఇప్పటి వరకు నడిపించిన విధానానికి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. నిజమే తండ్రి. ప్రతి వస్తువును కొనేటప్పుడు మేము పరీక్షించుకుంటున్నాం, కానీ మా భక్తి జీవితం, మా విశ్వాసం, మా ప్రేమ, మీ చిత్తం, మా పనిపాట్లలోను ఏ మాత్రం మేము పరీక్షించుకోలేని పరిస్థితులు మేము ఉన్నామయ్యా. తండ్రి, 10 రూపాయలు పెన్ను కొంటే 10 సార్లు రాస్తాం తండ్రి. ఏదైనా 100 రూపాయలు వస్తువు కొంటే దానికి ఎన్నోసార్లు లెక్కలేసి, ఎన్నోసార్లు టెస్టులు చేసి, ఎన్నోసార్లు పరీక్షిస్తాం తండ్రి. మాకు నిత్య జీవాన్ని ఇచ్చిన వాడువు మమ్మల్ని పుట్టించిన వాడువు, మమ్మలను యుగయుగాలు నీతో ఉంచాలని సంతోషమైన కరమైన ప్రదేశంలోనికి తీసుకెళ్లాలని ఎంతో ఆశ కలిగి ఉన్న నీ ఆలోచనలకు మేము వ్యతిరేకంగా ఉన్నాము. మమ్మల్ని మీరు క్షమించండి. ఎప్పటికప్పుడు నేను పరీక్షించుకొని, ఎప్పటికప్పుడు నీలో దినదినము మార్పు చెందడానికి, మార్చుకోవడానికి, నీ భక్తిలో రూపాంతరం పొందడానికి, నీ నామానికి మహిమకరంగా నా జీవితం, నా భక్తి, నా పరిచర్య, నా కుటుంబం అంతా ఉండడానికి కృపను మీరు మాత్రం మాకు అనుగ్రహించి, మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్.